హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈజీగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ ఈజీగా అయిపోయేలాగా మినపపిండితో దిబ్బ రొట్టె చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం నేను ఒక 5 hours మినపప్పు నానబెట్టుకొని అది మిక్సీ పట్టుకున్నానండి. అందులో ఒక 4 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, కొంచెం రవ్వ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్నానండి. ఇంకా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇది ఊతప్పంలాగా లేదంటే దిబ్బ రొట్టెలాగా ఇలా కొంచెం మందంగా పరుచుకోవాలండి. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే డిన్నర్ కానీ చాలా బాగుంటుంది. తేలిగ్గా డైజెషన్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలంటే మినపప్పు, తెల్ల మినపప్పు కాకుండా పొట్టు తీయని మినపప్పుతో కూడా చేసుకుంటే ఇంకా హెల్దీ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.